ओं शुभंकर्ये नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रः शनिभ्यश्च राहवे केतवे नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अस्मत्श्री गुरुचरणारविंदाभ्यां नमः। श्री 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 गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः। ఈ యొక్క ద్వితీయార్థములో సమస్యలు సద్దుమడిగినట్టే ఉంటాయి, కానీ ప్రతిరోజు దినదిన గండము నూరేళ్ల ఆయుష్రా ఉంటుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగ మార్పు మీద ఉత్సాహం ఉంటుంది. ఇంకోటి చూద్దాం, ఇంకోటి చేద్దాం, లేకపోతే ఇంకెక్కడైనా ఏదైనా పని చూద్దాం, ఇది సరిపోవట్లేదు, ఒత్తిడి అయ్యింది అనేటువంటి ఒక ప్రభావంలో ఉంటారు. ప్రయత్నం చేయండి, దొరికితే తప్పనిసరిగా ఇంకో ఉద్యోగం చెయ్యండి, చేయకపోవటంలో తప్పేం లేదు, చేయండి. జీవిత భాగస్వామితో క్షేత్ర దర్శనాలు ద్వితీయార్థములో మాసాంతములో మకర రాశి వారికి ఉంటాయి. చేసే ప్రతి పనిలోనూ ఉత్సాహతను చూపించండి. మకర రాశి జాతకులు నిరుత్సాహత వద్దు. ఏదో చేసాములే, ఏదో అయిపోయిందిలే అన్నట్టుగా చేయకండి. సంతానపరమైనటువంటి లాభములు మకర రాశి జాతకులకి మాసాంతములో ఉన్నాయి. ఉద్యోగము లేనటువంటి వారు కూడా ఉద్యోగాన్ని పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. వివాహము కానటువంటి వారికి వివాహపరమైనటువంటి యోగ్యములు చాలా చక్కగా గోచరిస్తున్నాయి. మీ నుంచి చాలామంది లబ్ధి పొందుతారు. వారికి మీరు ఇచ్చేటువంటి ఉపకారం వల్ల ఎంతోమంది స్థిరం కూడా పొందుతారు. కాకపోతే ఇక్కడే మీరు తనామన అనేటువంటిది కూడా కొంత చూడాలి. మరి ఈ శత్రువుకి సహకారం అందించిన ముందుగా మీకు చెప్పినట్టుగా మనము ఎంత మంచి చెయ్యి ఏదో రకమైనటువంటి చెడు విషాన్ని కక్కుతారు మనుషులు. కాబట్టి ఏ ఫలితము ఆశించకుండా సహాయం చేయండి, అభివృద్ధి పొందుతారు. మకర రాశి జాతకులు ఈ జూలై మాసంలో బుధవారపు పూట గణపతిని దర్శించండి. గణపతి దేవాలయానికి వెళ్ళి 11 మారులు ప్రదక్షిణం చేయండి. అలాగే శనివారపు పూట నిమ్మకాయ పులిహార కానీ చింతపండు పులిహారని కానీ నైవేద్యముగా పెట్టి 10 మందికి పంచిపెట్టండి. అన్నదానము చెయ్యండి, అభివృద్ధి పొందుతారు మకర రాశి జాతకులు. ఓం శుభంకర్యే నమః. గురవే సర్వలోకానాం నిధయే భవరోహిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. మనము ఈ జగత్తులో దత్తాత్రేయుల వారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరిని కూడా గురువుగా భావించాలి. ఆ గురువుకి ఒక రోజంటూ ఏదైనా ఉంది అంటే అదే ఆషాఢ శుద్ధ పౌర్ణమి, గురు పౌర్ణమి అంటారు. అది ఈ యొక్క 2024లో జూలై 21వ తారీఖు ఆదివారం మనకు వచ్చింది. ఈ గురు పౌర్ణమి రోజున గురువుని మనము ఎంత స్మరిస్తే అంత మంచిది. స్మరించటమేనా అండి అంటే మీ గురువుగారు మీ సన్నిధిలో లేకపోతే స్మరించటం. మా గురువుగారు దగ్గరలోనే ఉన్నారు అని అనుకుంటే వారి దగ్గరికి వెళ్ళి వారికి సేవ చేయటం. ఈ యొక్క గురు సేవకి చాలా విశేషంగా చెప్పబడింది. పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహించాలన్నా, సాక్షాత్తు జగన్మాత నిన్ను అనుగ్రహించాలన్నా, గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు అనుగ్రహం ఉంటే నీకు డైరెక్ట్గా వివివివిఐపి పాస్ ఉన్నట్టే. ఎక్కడికి? పరమాత్మ దగ్గర చేరుకోవటం. ఇది ఊరికనే మనము
మాట వరుసకి గురువుగారు అంటే రాదు. గురు శుశ్రూషయా జ్ఞానం. మనకి అర్థము కాని విషయాలు ఎన్నో గురువే తెలియచేస్తూ ఉంటాడు. అజ్ఞానాంధకారములో ఉన్నప్పుడు జ్ఞానము అనేటువంటి ఒక దీపాన్ని వెలిగించేది గురువే. మాకు తెలుసులేండి, పుస్తకాలు చదివాము, పరిజ్ఞానం ఉన్నది, మా తాత సూపర్ మ్యాను, మా నాన్నగారు హీరో, నేను ఇంకా సూపర్ మ్యాన్ని అని మనం అనుకోకూడదు. గురువు అనేటువంటి వారు ఎవరి బుద్ధి అనుసారంగా వాళ్ళకి దొరుకుతాడు. బలవంతంగా శుశ్రూష చేసి బలవంతంగా గురువు గారిని పిండుకు తినేటువంటి వారు శిష్యులు కాదు. అలా మీకు గురువు గారి దగ్గర నుంచి ఏ విషయం తెలిసినా మీరు కాగుతున్నటువంటి నూనెలో పడ్డట్టే. ఎందుకంటే ఇష్టముతో గురువు చెప్పలేదు, ఎవరికో చెప్పుంటారు గురువు గారు, అది మీరు చేస్తున్నారు. అందరికీ ఒక రకంగా ఉండదు. గురు ప్రేమ మాత్రము అందరి మీద ఒకే రకంగా ఉంటుంది. అటువంటి గురువులకి స్మరణ చేసుకోవాలి. వ్యాస జయంతిగా మనం దీన్ని చేస్తూ ఉంటాం. ఈ రోజున వ్యాస పూజ చేయటము, యతీశ్వరులు వారి యొక్క జీవితములో దీనిని పుట్టినరోజుగా చేసుకుంటూ ఉంటారు. యతీశ్వరులకు ఒక జన్మదినోత్సవం అంటారు చూసారా. వాళ్ళు సన్యాసం తీసుకున్నప్పటి నుంచి వాళ్ళు ప్రతి సంవత్సరము పుట్టినట్టు. ఈ వ్యాస పౌర్ణిమ, గురు పౌర్ణిమ నుంచి వారు 4 మాసాల పాటు చాతుర్మాస్య వ్రత దీక్షని చేస్తారు. తద్వారా వారు పరమాత్మకి మరింత సన్నిధికి చేరుకుంటారు. మనము గురు సన్నిధికి ఒక్క అడుగు కూడా చేరలేము. ఎందుకంటే పొద్దున వెళతాం, టకటక ఆయన దర్శనం చేసుకుంటాం, ఆయనకి ఇవ్వాల్సింది అది ఇచ్చి వస్తాం గురువుగారు అని వెళ్ళిపోతాం. శుశ్రూషయా ఇటువంటివి ఈ సందర్భంలో కుదరదు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కాలమానాల పరిస్థితుల్లో బిజీ లైఫ్లో మనం చేయలేం. కాబట్టి ఆమిత్యము వ్యాస పౌర్ణిమకైనా గురు సన్నిధిలో కాసేపు ఉండాలి. గురు శుశ్రూష చెయ్యాలి. గురువు యొక్క బట్టలు ఉతికినా, గురువు యొక్క సన్నిధిలో ఉన్నా, గురువు చదివేటప్పుడు విన్నా, గురువు ధ్యానము చేసేటప్పుడు పక్కన ఉన్నా, గురువు గారు పూజ చేసుకునేటప్పుడు ఉన్నా ఎంతో పుణ్యాన్ని పొందవచ్చు. అదే మనకి జ్ఞానాంధకారాల నుంచి బయటికి తీస్తుంది. అటువంటి రోజు ఏదైనా ఉంది అంటే అది జూలై 21వ తారీఖు ఆదివారము వ్యాస పౌర్ణిమ. ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా మీ గురువులను దర్శించి వారికి పండ్లు, వస్త్రములు, వారికి కావాల్సినటువంటి సామాగ్రిని సమర్పణ చేయండి. ఏదో గురువు గారు అని ఊరికనే పిలవటం కాదు కదా. మనము ఒకళ్ళని గురువుగా ఎంచుకుంటే మనని చీకట్లో నుంచి వెలుతురులోకి తీసుకెళ్తారు. అందరినీ ఎంచుకుంటే తీసుకెళ్ళరు. ఒక్కళ్ళనే గురువు ఉండాలి. ఆ ఒక్క గురువుకి ఎంతమంది గురువులైనా ఉండొచ్చు. దత్తాత్రేయుడు చెప్పాడు అనేక మంది గురువులని. ఆ గురువులు అన్నీ కూడా ఒక గురువు తాటికి వస్తారు. కాబట్టి గురువుని పూజించే రోజు ఏదైనా ఉంది అంటే అది వ్యాస పౌర్ణిమ. మన కర్మలని కడిగేస్తుంది, మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మీరందరూ గురు పౌర్ణమి రోజున మీ గురుదేవులని స్మరణ చేసుకుంటారని భావిస్తున్నాను. జై శుభంకరి.